లూసిఫర్ 2 నచ్చిందండి. నేనైతే ఎంజాయ్ చేశాను. నాకైతే ఎక్కడ నెగిటివ్‌గా ఇలాగా నేనేం అనిపియలే. కాకపోతే ఎంట్రీస్‌లో స్లో ఉన్నాయి. కొంచెం హై ఇచ్చే మూమెంట్స్ చాలా స్లోగా పేస్డ్‌గా నెరేట్ చేసినట్టు అనిపించింది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, మంజు వారియర్ గారి క్యారెక్టర్ బాగుంది. ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. నాకైతే సినిమా క్యారెక్టరైజేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ హాఫ్ యూ నీడ్ టు బేర్, సెకండ్ హాఫ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ పార్ట్ 3 కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం. ప్రణవ్ మోహన్ లాల్ గారు అబ్బాయి ఆయన ఎంట్రీ చూపించారు ఎండ్లో. సో అది పార్ట్ 3లో దాన్ని ఎలా ఎలివేట్ చేస్తారు అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆయన గురించి ఏం కాదు, అలా ఏం లేదు, స్టోరీ పరంగానే వెళ్ళారు. అంటే ఇక్కడ మనకు మెయిన్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అసలు అబ్రహాం ఖురేషీకి అండ్ జయద్ మసూద్కి మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎలా కలిశారు, వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా జరిగింది, ఎందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది చూపించారు. అసలు ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు అబ్రహాం ఖురేషీ స్టీఫెన్ కింద ఎలా మారారు, లూసిఫర్గా ఎలా కన్వర్ట్ అయ్యారు, లూసిఫర్ పేరు ఆ చర్చ్ ఫాదర్ ఎందుకు ఇచ్చారు, అండ్ పీకే రామ్దాస్ గారికి స్టీఫెన్గా ఆయన ఎలా కనెక్ట్ అయ్యారు. సో ఇవంతా కూడా ఇంకా కథ ఉంది. లాక్స్ ఉన్నాయి. ఆ లాక్స్ అన్ని ఓపెన్ అవ్వాలంటే థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. చాలా బాగుందన్న పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఈయన కాంబినేషన్లో వచ్చిన ఫైట్ సీక్వెన్స్, కత్తిని మార్చుకుంటూ చేసిన ఫైట్ అయితే అదిరిపోయింది. థియేటర్లో పక్కా ఎంజాయ్ చేశాను నేను.